ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో హిందూపురం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బాలకృష్ణ గారు, అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ్, దీపిక గారి జ్యోతిష్య బలం, వారి అభిమానుల కోరిక మూలంగా, వారి కార్యకర్తల కోరిక మూలంగా, తెలుగుదేశం అభిమానుల కోరిక మూలంగా, బాలయ్య బాబు అభిమానుల కోరిక మూలంగా, అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ్, దీపిక గారి అభిమానుల కోరిక మూలంగా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఎవరి ఓటమి ఉంది, ఎవరు గెలుపు ఉంది. జానకిరామ్ చూడు, హిందూపురం ప్రాంతం నుంచి నందమూరి బాలయ్య గారి జ్యోతిష బలం గెలుపు ఎలా ఉంది, అలాగే దీపిక గారి జ్యోతిష బలం గెలుపు ఓటమి ఎలా ఉంది చూడు. కానీ హిందూపురం ప్రాంతం నుంచి చూడాలంటే మాత్రం చాలా వరకు రాక్షసులు వచ్చినండి. వారిద్దరి పేరు మీద యమరాక్షసులు వచ్చిండ్రు, భూతాలు వచ్చిండ్రు, అలాగే మాత్రం నరుడు వచ్చిండు, నెత్తిన పెట్టే శంకన జూలి అన్నట్టు. కానీ మాత్రం హిందూపురం ప్రాంతం నుంచి మాత్రం నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ, దీపిక గారు ఇద్దరికి హోరాహోరీగా పోటీ కొనసాగే అవకాశం ఉందండి. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చివరి వరకు మాత్రం పోరాడే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం ముఖ్యంగా చాలా వరకు ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి నిమిషంలో మాత్రం నందమూరి బాలకృష్ణ గారు విజయం సాధించే అవకాశం ఉందండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. కానీ అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ, దీపిక గారు ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి.